రాజకుమారి ఈరోజు స్పెషల్ ఏంది? పునుగులు, వేడివేడి పునుగులు, గేర్లు, గేర, ఆలు బజ్జీ, చికెన్ షేర్వా ప్యాకెట్లా. వాయిస్ ఓవర్ ఏమేమి ఇచ్చావు మైక్లో? ఒకసారి పెట్టి తొందరగా వేడి పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చావా? అడ్రస్ చెప్పు, వస్తారు పునుగులు గేర్లు కొనడానికి. వచ్చేసి వైకల్లు, పల్నాడు జిల్లా, శౌల్యాపురం మండలం, పల్నాడు జిల్లా, వైకల్లు. వీడేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పిన్నోంట్లో ఏ నచ్చినాయో కామెంట్ సెక్షన్ చెప్పండి. హాయ్ అండి మీ అందరికీ. హోటల్ ప్రారంభించి కూడా ఈ రోజుతో 7వ రోజు 8వ రోజు వస్తుంది. ఈరోజు 1 గంటకి ప్రారంభించాం. ఏంటి అంటే పిన్నోంట్లో. పిన్నోంట్లో కూడా ఐటమ్స్ ఏంటంటే పునుగులు, గేర్లు, ఆలు బజ్జీ 3 చేసాము. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి చికెన్ షార్వా. ఇంకా మన పిల్లలకాయలు తింటున్నారు. ఎలా ఉండేరా? సూపర్ సూపర్. మళ్ళీ తిని సాయంత్రం రండి. ఈ సగం బాగిలి బ్యాచ్ అండి, మళ్ళీ రేపు ఇస్తారు ఈఎంఐ బ్యాచ్లు. సరే రాజీ, ఇంకా నేను తీసుకొని వెళ్తాను, నువ్వు ఇంట్లో పని చేసేసుకో సరేనా? ఏం కూర వండుతున్నావు సాయంత్రానికి? దోసకాయ ఎండి చేపలా? అవి ఇవి ఉంటాయిగా, కాలీఫ్లవర్ ఈ మెత్తలు తీసుకొచ్చిన వాటితో ఈరోజు కర్రీ అండి నైట్. ఏం సంగతిలో ఇప్పుడు దాకా జంప్ అండి వెనకాల పెద్దది. ఏంటిది అదే? జంప్ వేలా? జంప్ వేలాగా అంతే హైట్ వస్తుంది దూకుతుంటే చాలా ఎత్తు వస్తుందా? సరే అండి పైకి పోయి చూద్దాం పదండి. పైకి పోదాం బాగా చూపిస్తా. ఇంకా అదొకటి తిను, నష్టం అవుదా? రాజోడు కానీ తినేవాడికి, వాడుకని తినేవాడికి. ఇంకా పండ్రా, ఇంకా పైకి పండి. తినరా తిను పండ్రా. జంప్ వేల్ ఇంక వెనకమాలు ఇప్పుడు దాకా ఈ పిల్లలందరూ జంప్ వేలు ఉంటే ఎగిరారు. ఇంకా ఎగిరినందుకు వాళ్ళకి ఎంతరా ఎగిరినందుకు దాని మీద నూనె డబ్బాలు ఏంది? 80 ఆహా అవి తీసుకుంటున్నారా? అయితే పాత సామాన్లకి ఇంకా పాత సామాన్లు ఇస్తే మీరు ఎగురుతున్నారు, డబ్బులు ఇచ్చే ఇంక ఇవ్వకుండా. అదిరా అర్థమైంది. పా సాస్ కన్నా కూడా ఎగురుతావా? పా వెనకమాల కుర్రోడు ఇంకా డబ్బాలకి, ప్లాస్టిక్ డబ్బాలకి, ఇనప డబ్బాలు ఇంకా ఏయైనా కానీ పనికొచ్చే వాటితో ఇంకొక రూపాయి వస్తాయని ఉంటాయి కదా వస్తువులు. అవి తీసుకొని పిల్లల దగ్గర రేట్రా ఇంకా జంప్ ఇప్పుడు దాకా ఎగిరి డబ్బులు మొత్తం కాజేసుకొని నా దగ్గరకు వచ్చి బాగా చేశారు. అదిగోనండి జంపింగ్. ఎగుర్రా మామూలు ఎగట్లేదండి ఆ కుర్రోడు అయితే. ఇంకా జంపింగ్ కుర్రోడు అతనే అన్న అనుకుంటా. ఇంకా మన పునుగులు అవన్నీ తీసుకున్నాడు ఇప్పుడు దాకా. 2 ప్లేట్లు పంపించాను పునుగులు, తింటా ఉన్నారు ఇద్దరు కలిసి. అదిగో టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఎగరండి డబ్బులు ఆడిరా మళ్ళీ మీకు. 2 ప్లేట్లు వచ్చినా అక్కేకి ఇప్పుడు. అదిగోండి పిల్లలు అలా ఎగురుతూ ఉన్నారు. సాస్ చూస్తావా? సాస్ బాబు ఏంది చూస్తావా జంపేలు? అరే ఈయన కూడా తీసుకుంటారా కిందకే? తీసుకోండి పో, ఎగురు పో, ఎత్తుకో పోరా. రే ఏం తీసుకుపోతారా? ఇంకా పిల్లలు అట్ట ఎగురుతూ ఉన్నారండి. సర్లే వాళ్ళ సరదా వేరు. ఇక మనం కూడా సరదాగా పోయి పునుగులు, గ్యారెలు, బజ్జీలు, చికెన్ తర్వాత రాండని అమ్ముకుందాం. వెళ్దాం పాడకపో. సాస్ బాబు బాగా ఎగరాలని చూస్తానండి. వాడు ఆశ ఎందుకు కాదనాలి. తీసుకెళ్ళి కొంచెంసేపు ఎగిరించి ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే టిఫిన్ టైం అవుతుంది. పెందోడు అమ్ముకుంటే పెందోడే వస్తాం ఇంటికి, అది నా బాధ. వాళ్ళు పదం పాయింట్ రా అక్కడికి. ఆమె పైకి ఎక్కుతుంది చూడండి, నిల్చండి ఆమె. సాస్ బాబు ఏడుతూ ఉన్నాడు కండి, అందుకని చెప్పేసి జంప్ వేల్ దగ్గర తీసుకొచ్చాను. దించండి రావని కూడా దాంట్లోకి. ఎగురు
ఎగురు అంత తొక్కారు అలాగా ఏ ఊరన్నా సుబ్బాయిపాలెమా టిఫిన్ ఎట్టుంది బాగుందా మేమే చేసింది ఏంటి రయ్యే రేగి పనులా అరే పొందా ఓకేనండి ఇంకా మన టైం అవుతుంది ఇంకా పోయి మన టిఫిన్ అమ్ముకోవాలి మేము హోటల్ పెట్టాము రా పోదాం బావా రాజకుమారి అయినా చూడండి ఈరోజు మాత్రం పునుగులు మామూలు లేవు చాలా బాగా వచ్చినాయి అసలు అన్ని గోలికాయలు లాగా భలే వచ్చినాయి ఇది మాత్రం చూడండి డుబ్బు డుబ్బుగా ఉంది మైసూర్ బండలా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి చూస్తారా ఇదిగోండి క్రిస్పీ క్రిస్పీ చాలా బాగా వచ్చినాయి అండి మళ్ళీ వచ్చి దాంట్లోనే అత్త పక్కన పెట్టి సువాసన పక్కన పెట్టేస్తాలే సరే అండి పునుగులు ఎలా వచ్చిందని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి బావేనండి 2 రోజుల నుంచి పునుగులు చేస్తున్నాడు గెర్రలు చేస్తున్నాడు గ్యారెలు కూడా సూపర్గా వచ్చాయి తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి బంగాళదుంప బజ్జీ కూడా చేసింది ఇంకా అదిగో చూపిరాజీ హాట్ బాక్స్ లో పెట్టారు తర్వాత ఏమో ఇంకా 1 కేజీ మాంసం తీసుకొచ్చండి తీసుకొచ్చిందేమో దీంట్లోకి వేసుకొని ఇంకా దీంట్లోంచి ఒక్కొక్క మొక్క వేసుకుంటూ అందరికి రావాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వాడే మా తమ్ముడు దాంట్లో మొక్కలు ఒక్కొక్కటి వేస్తుంటే నేను ఇలా పార్సల్ కడుతున్నాను పార్సల్ కట్టిన మొత్తం అయితే ఇంక ఇలా వేసేసుకున్నారండి సుహాసిని ఏమో పునుగులు ఎలాగున్నాయని చెప్పేసి టేస్ట్ చేస్తుంది సాస్ ఏమో టీ అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు టీ కూడా చేస్తున్నానండి తొందరగా షేర్వా కూడా చూడండి ఎలాగొచ్చిందో షేర్వా చాలా బాగా వచ్చింది కదా కొంచెం గ్రేవీగా చాలా బాగుంది షేర్వా రాజకుమారి ఇంక నువ్వు ఐజూపీ బంగాళదుంప పచ్చి చేసింది అలానే టీ కూడా వేడవుతుందో చూడు త్వరగా ప్లాస్కోవాలి పోయి ఇంకా మార్నింగ్ మా నాన్న ఎట్ట సాయంత్రం పెట్టేలేకే లేట్ అవుతుందండి టీ పాలు తీసేలేకే మా నాన్న అందుకని చెప్పేసి మార్నింగ్ టీ కూడా ఉంటే ఇంకా అయిపోయినాయి పాలు ఇస్తే పాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు టీ పెట్టానండి టీ చూడండి ఎలా మరుగుతున్నాయో టీ అయితే ఇంక బాగా వేడైనాయి కదా గ్యాస్కి ఏం పేరు దాని పేరు టీ పోసేది దాంట్లో పోసుకుందామండి నాకు ఆ పేరు 4 తిరగట్లేదు దాంట్లో పోసుకుందాం వడపోసుకొని ఇవి వచ్చేసి ఇంకా ఆలు బజ్జీ అండి ఇంకా ఆలు బజ్జీ కూడా చేసి హాట్ బాక్స్లో పెట్టాను వేడిపోతాయి అని చెప్పి ఇవైతే ఇలా పెట్టుకొని ఇంకా టీ అయితే ఇంక దాంట్లో పోసుకొని త్వరగా మనం సెంటర్కి వెళ్ళి ఇంకా అమ్ముకుందామండి ఇంకా ఎవరు రాలేదు ఎందుకంటే ఇంకా చూసారా ఎండ ఉంది కదా 4 గంటలకే వచ్చేసాము మేము డైలీ 5:30కి ఆ మధ్యలో వస్తాము ఇంకొక అరగంటలో సేల్ అవుతాయిలే ఓకేనండి సగం వరకే సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఏమొచ్చేసి ఖచ్చితంగా 6:30 మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజకుమారి వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఈరోజు మా అత్తగారు గోంగూర పచ్చడి చేస్తే అంటే మా అత్తగారు వాళ్ళ అత్త ఉంది కదా ఆమె చేసిందన్నమాట మా అత్తగారు చేయలేరు కదా ఇంకా భోజనం చేస్తుంది ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని ఇంకా పిల్లలిద్దరినేమో సాహస్ బాబు నేను చూసుకుంటాను సుహాసిని తీసుకెళ్ళి ఇంకా రాజకుమారి ఇంటికాడ పనులు చేసుకుంటా ఉంది సరే అది మరి పోయి ఇంట్లో పని చేసుకోపో నేను ఈ సగం సేల్ చేసుకొని ఇంకా ఎప్పటికైనా ఇంటికి వస్తాను ఓకేనా ఈరోజు కొంచెం డౌన్లో ఉందండి ఎందుకంటే ఈరోజు వేరే ఊర్లో ఫంక్షన్ జరిగింది అందుకని చెప్పేసి అందరూ ఫంక్షన్కి వెళ్ళారు ఇంకా అలానే ఉండే ఉంటాం సేల్ అయిన దాకా చేసేది అనేది ఒక రోజు మిగిలితే ఒక రోజు అయిపోతుంది ఓకేనండి మళ్ళీ మంచిగా తగలదాం మీ అందరికీ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్